కన్నె కొదిలేసే కళ్ళల్లో కలువలు పూసే నీ కలలతో నన్ను కమ్మేసే కనికారం బాగుందమ్మా. పెదవెప్పలు కొదిలేసే నీ మౌనంలో మునకేసే మెల్లమెల్లగా ప్రాణం తీసే సుకుమారం నీదేలేమ్మా. అరకొరగా చూసే నీ చూపే సరిపడక నీ దారుల వేచే కలివిడిగా. హలో బేగం, ఏమండి? విడిపడని ముడి ఏదో ఏసే. ఎక్స్క్యూజ్ మీ. సోఫియానా సోఫియానా. తనేంటి ఈరోజు కూడా వచ్చాడు? ఈరోజు ప్రపోజ్ చేస్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసేయాలి. ఎవరు స్వామి ఇది? ఏం స్వామి? ఎవరి మీది? ఇక్కడే పక్కూరు స్వామి. ఇక్కడ పని ఏంటి? ఇక్కడ ఏం పని నీకు? రోడ్డు మీద పడుతున్న పని ఏంటి మీకు? 4 రోజులు చూస్తున్నా ఇక్కడెక్కడ తిరుగుతున్నావు. ఏం పని నీకు ఇక్కడ? పక్కూరే. అసలు ఈ పని ఏంటి స్వామి ఇక్కడ? ఎవరినిది? ఎవరినిది? ఎవరు సార్ మీరు? తనతో ఎందుకు మిస్బిహేవ్ చేస్తున్నారు? నీ తెలియదు ఎవరికో మాత. ఈ స్వామి ఎక్కడెక్కడ తిరుగుతున్నావు 4 రోజులు నీ కోసం. నాకు తెలుసు స్వామి, తనంటే నాకు ఇష్టమే. సో సారీ అండి, నేను మిమ్మల్ని చూసినప్పుడే ఇష్టపడ్డా, కానీ మీలా చెప్పలేకపోయా. మా స్వామి ఎక్కడున్నారు? ఇక్కడ మీ మాత హై స్కూల్ రోడ్ లో ఎవరితో మాట్లాడుతూ చూసాను స్వామి. వాళ్ళు చూడడానికి కూడా మీ వాళ్ళ లేదు స్వామి. వాళ్ళు క్యా హువా పాపా? ఊళ్ళో ఎన్ని విధవేషాలు నాకు తెలియదు అనుకుంటున్నావా? అక్కడ ఎవరో అబ్బాయితో నువ్వు మాట్లాడుతున్నావంట. ఒక స్వామి నాకు ఫోన్ చేసి చెప్పాడు. నువ్వు తలదించుకున్నప్పుడే నాకు అర్థమైంది నువ్వు తప్పు చేసావని. లేదు నాన్న, నేను ఏ తప్పు చేయలేదు. తను చాలా మంచివాడు. నాకు నచ్చినట్టు ఉంటేనే ఇంట్లో ఉండు, నచ్చకపోతే వెళ్ళిపో. సరే నాన్న, మీకు ఇష్టం లేకుండా నేనేం చేయలేను. నేను వెళ్తాను, నాకు తనే కావాలి. హలో సాయి, నిన్న ఇంట్లో గొడవ అయింది. నువ్వంటే ఇష్టమని చెప్పాను, ఒప్పుకోలేదు. నన్ను తీసుకెళ్ళిపోతావా ఎక్కడికైనా? ఇంటి దగ్గరే ఉన్నా, ఇంటి దగ్గరే ఉంటా, వచ్చి తీసుకెళ్ళిపో. అల్లా సబ్కు తూ దేఖ లేనా. రెండు మనసులు ఒక్కటవ్వాలంటే కులమతాలే అక్కర్లేదు. ఒకరి మీద ఒకరి స్వచ్ఛమైన ప్రేమ ఉంటే చాలు.